అంబటి మురళీకృష్ణకు సంబంధించిన నామినేషన్ మీద మేము మొత్తం మాస్క్ తప్పదు, అది 4 అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. ఒకటి, ఏదైతే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కుటుంబానికి సంబంధించిన ఆస్తులు వివరాలు ఏదైతే తెలియజేయాలో ఆయన అఫిడవిట్లో భార్య పేరు రాశారు, కానీ భార్యకున్న ఆస్తులు తెలియజేయాల. కుమార్తె పేరు డిపెండెంట్గా చూపెట్టారు, దానికి సంబంధించిన ఆస్తులు తెలియజేయాల. అసంపూర్తిగా ఆయన ఫైల్ చేసిన అఫిడవిట్ ఉంది. భార్య కుమార్తెకు సంబంధించిన ఆస్తులు ఉద్దేశపూర్వకంగా రాయలేదు. ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్స్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి, చేయలేదని చెప్పి దాని మీద ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాం. రెండోది ఏదైతే ఉందో, ఏదైతే నోటరీ చేయించారో నోటరీ చేయించిన వ్యక్తి యొక్క పరిమితి గుంటూరు టౌన్లో పర్టికులర్ ఏరియాకు ఉంది, దాని మీద ఒక అబ్జెక్షన్ మేము రైజ్ చేయడం జరిగింది. మూడోది ప్రధానంగా ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నేనేదో సేవ కోసం వచ్చా, లేకపోతే నేను కళ్ళజోళ్ళు ఇస్తున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా, ఇవన్నీ చెప్పారు. ఆయన అఫిడవిట్ ద్వారా ఆయన ఫైల్ చేసిన దాని ప్రకారం స్పష్టమైంది ఏంటంటే, డోక్రా గ్రూపుల యొక్క డబ్బులు అంబటి మురళీకృష్ణ ఆ గ్రూప్స్ ఆయన అఫిడవిట్ చూసినా కూడా వనిత భారతీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ థ్రిఫ్ట్ సొసైటీ 78 లక్షలు, అలాగే బాపట్ల మహిళా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 36 లక్షలు, భావపురి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 10 లక్షలు, రత్నమణి మహిళా మ్యాక్స్ సొసైటీ 10 లక్షలు, వాసవి వనిత మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 5 లక్షలు, సమత మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 11,50,000, అలాగే విశ్వభారతి మహిళా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 10 లక్షలు, అలాగే అనంతలక్ష్మి మ్యాక్స్ సొసైటీ 6 లక్షలు. ఆయన అఫిడవిట్లో ఈ థ్రిఫ్ట్ గ్రూప్స్ అన్నీ ఎవరి కోసం ఏర్పాటు చేశాయి? పేద మహిళల కోసం. ఈ 6 సొసైటీస్ ఏదైతే నేను మెన్షన్ చేశానో 6 సొసైటీస్ నుంచి అంబటి మురళీకృష్ణ 2,50,00,000 రూపాయలు డోక్రా ఆడిట్లో ఎవరై ఉంటాయి? డోక్రా మహిళలు దాచుకున్న డబ్బులు ఉంటాయి. దాచుకున్న డబ్బుల్ని అధికారికంగా ఆయన 2,50,00,000 రూపాయలు తన అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇవాళ ఆయన ఊరూరా ఏం చెప్తా ఉన్నాడు తిరిగి, నేను సేవ కోసం వచ్చా, నేను క్యాంప్స్ పెడుతున్నా, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పాడు. కానీ నిజానికి పేద మహిళలు దాచుకున్న డబ్బుని ఈ సొసైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల యొక్క మేనేజ్మెంట్లో ఉన్నాయి కాబట్టి పేద మహిళలు దాచుకున్న డబ్బుని 2,50,00,000 రూపాయలు బ్రహ్మాండంగా భోంచేశాడు అని చెప్పి ఆయన అఫిడవిట్ ద్వారానే స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిజంగానే ఆయన ఏదైతే ఈ 2,50,00,000 రూపాయలు ఆ గ్రూప్స్ నుంచి తీసుకున్నప్పుడు, ఎవరైనా మనం డోక్రా గ్రూప్స్ చూస్తుంటాం, బ్యాంక్ లోన్ అప్పిస్తుంది, బ్యాంక్ ఇస్తుంది. ఎలా ఎందుకు ఇచ్చుద్ది? ప్రభుత్వం స్త్రీశక్తి కింద ఇచ్చుద్ది. ఎందుకు ఇచ్చుద్ది? ఒక యాక్టివిటీ కోసం ఇస్తుంది, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తుంది, ఒక వ్యాపారం కోసం ఇస్తుంది. ఏదైతే ఈయన తీసుకున్న 2,50,00,000 రూపాయలు తీసుకోవడమే తప్పు అయిన వాడు కాబట్టి దోచుకున్నారు. దోచుకున్న దాంతో ఆ 2,50,00,000 రూపాయలతో ప్రొడక్టివ్ వర్క్ ఏది కూడా ఆయన చూపెట్టాల. దాని మీద కూడా మా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. 4వది ప్రధానంగా మేము RO దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, ఏదైతే ఆయన B.Pharm సబ్మిట్ చేయాలో ఆయన 22వ తారీఖున మొదటి సెట్ సబ్మిట్ చేసినప్పుడు దానిలో B.Pharm సబ్మిట్ చేయాలి. మేము స్క్రూటినీలో వాళ్ళు ఫైల్ చేసి పరిశీలన చేసినప్పుడు స్పష్టంగా 22వ తారీఖున ఆయన B.Pharm సబ్మిట్ చేయలేదు, డ్యూ ఉందని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్సే రాశారు. మళ్ళీ సబ్సిక్వెంట్గా ఆయన 3 సెట్లు వేశాడు. 3 సెట్లు వేసినప్పుడు కూడా ఏం రాశారు? 22వ తారీఖున ఆయన B.Pharm సబ్మిట్ చేసినట్టు రాయటం జరిగింది. అంటే 22వ తారీఖున ఆయన B.Pharm సబ్మిట్ చేయకపోయినా అధికారులు డ్యూలో చూపెడితే మిగతా అఫిడవిట్లు అన్నింటిలో కూడా 22వ తారీఖునే సబ్మిట్ చేసినట్టు రాశారు.